అందరికీ నమస్కారం అండి. ఇది మరో మా ప్రోడక్ట్ కాయ పోషక యోగా అండి. అంటే మొత్తం శరీరాన్ని పోషించేది అన్నమాట. ఇందులో అనేక మినరల్స్ ఉంటాయండి, అద్భుతమైన మినరల్స్ ఉంటాయన్నమాట. ఇది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు వాడుకోవచ్చు, పిల్లల కాడి నుంచి పెద్దల దాకా. చిన్నపిల్లలకు కూడా మీరు ఏం చేస్తారంటే, ఇది క్యాప్సిల్స్ అండి, 60 క్యాప్సిల్స్ ఉంటాయి. క్యాప్సిల్ రిమూవ్ చేసేసి ఆ పౌడర్ని పళ్ళెంలో పోసుకుని కొంచెం షుగర్ పౌడర్ కలిపి ఒక క్యాప్సిల్ని 2 రోజులు ఇచ్చారనుకోండి, మీ పిల్లల యొక్క శరీరం ఎదుగుదల కానీ, వాళ్ళ ఆలోచన కానీ, వాళ్ళ గ్రోత్ కానీ, అంటే హైట్ ఎదుగుదలకి ఒక అద్భుతమైన మందండి ఇది కాయ పోషక యోగా. పిల్లలకి శరీరానికి ఎన్ని మినరల్స్ కావాలో అన్నిటిని ఆల్మోస్ట్ ఇచ్చేసే మందు, సింపుల్ మెడిసిన్ అన్నమాట. ఇది ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చి క్యాప్సిల్ మింగగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళకి రోజు ఒక క్యాప్సిల్ కనుక తిన్న అరగంట తర్వాత ఇవ్వాలండి. 1-2 గంటలకు కూడా ఇవ్వచ్చు. అందుకు బెడ్ టైంలో ఇచ్చేయండి. లేకపోతే ఇస్తే కనుక మీ పిల్లలు ఎంత హైట్ ఎదగాలో అంత హైట్ ఎదుగుతారు. మినరల్ డెఫిషియన్సీ అనేది బాడీలో ఉండదు. మినరల్ డెఫిషియన్సీ వల్ల ఎముకలు మెత్తబడడం, పిల్లలు సున్నితంగా పెరగడం. ఈ మినరల్ డెఫిషియన్సీ వల్ల మీరు తిన్న ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారంలో ఉన్న ప్రాపర్టీస్ బాడీ అబ్జర్వ్ చేసుకోదండి. మీరు అంత బలమైన ఆహారం ఇచ్చాం, ఇంత బలమైన ఆహారం ఇచ్చాం మా పిల్లలకి, అయినా సన్నగానే ఉన్నారు, వీళ్ళు బలవట్లేదు లేకపోతే ఎదగట్లేదు అని పిల్లలు చాలామంది కంప్లైంట్ చేస్తారు నాకు. వాళ్ళకి నేను ఇదే ఇస్తాను రెమెడీ. ఎప్పుడైతే మీకు బాడీలో మినరల్స్ సరిపోయినాయో, వాళ్ళు ఎంత తిన్నా కూడా 90% అబోవ్ బాడీకి వంట పడుతుంది. మినరల్స్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మీరు చికెన్ పెట్టండి, మటన్ పెట్టండి, ఫిష్ పెట్టండి, లేకపోతే ప్రోటీన్స్ ఇవ్వండి, మినరల్స్ ఇవ్వండి. మినరల్స్ అయితే బాడీ తీసుకుంటుంది, కానీ మినరల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏఈ కూడా బాడీ అబ్జర్వ్ చేసుకోదండి. అందుకు మినరల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. పిల్లల ఎదుగుదలలో ఇంకా ఇంపార్టెంట్. ఇవాళ అన్ని పురుగు మందులు ఎరువులు వాడడం వల్ల పురుగు మందులు కొట్టడం వల్ల ఏ ఆహారం అయితే మనం తింటున్నామో ఆ ఆహారంలో కాల్షియం కానీ మినరల్స్ కానీ ఉండట్లేదు. డాక్టర్లు ఏం చేస్తారంటే, పూర్వం ఎప్పుడో రీసెర్చ్ చేశారు, క్యారెట్లో ఇది ఉంటుంది, లేకపోతే బీట్రూట్లో ఇది ఉంటుంది, గుమ్మడికాయలో ఇది ఉంటుంది, బంగాళాదుంపలో ఇది ఉంటుంది, మొక్కజొన్న పొత్తులో ఇది ఉంటుంది, వేరుశెనగ గుండెలో ఇది ఉంటుంది, శనగల్లో ఇది ఉంటుంది. శుద్ధ రాంగ్ అండి. ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, భూమిని మనం 100% పాడు చేసేసాం. భూమిలో విషం తప్ప మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఏమీ లేవు. హైబ్రిడ్ అనేవి వచ్చిన తర్వాత ఆ భూమిలో ఉన్న సారాన్ని అంతా తీసేసుకుని 10 బస్తాలు అయ్యేది 20 బస్తాలు, 25, 40 టన్ను అయ్యేది 4 టన్నులు పండించడం వల్ల, అనేక రకాల పురుగు మందులు ఎరువులు వాడడం వల్ల ప్రకృతి భూమి కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. అసలు భూమిలోనే మినరల్స్ ప్రోటీన్స్ లేవు. మరి ఆ కూరలోకి ఎలా వస్తాయండి? ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? నేను చెప్పింది అర్థమైందా మీకు ఇప్పుడు? అంచేత భూమిని మళ్ళీ మనం కాపాడుకుంటేనే ఆ వెజిటబుల్స్లో కానీ దుంపల్లో కానీ మనం తినే ఆహారంలో మళ్ళీ ఆ విటమిన్స్ ప్రోటీన్స్. పాలకూర ఉంది, బ్రహ్మాండానికి కాల్షియం ఉంది, బాగా తినండి అంటారు. లేకపోతే విటమిన్ డి ఉంది, తినండి. ఏముండదు అందులో, గడి తినట్టే మనం తినే ఆహారం. అదే ఆర్గానిక్గా పండించి పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్లో పండిస్తే, అది కూడా వర్జిన్ ల్యాండ్ అయితే, పూర్వం ఇది వరకు పంటలు పండించేసిన ల్యాండ్ అయితే, జీవామృతాలు పంచగవ్యాలు ఇలాంటి జిమ్మి నవధాన్యాలు పడదున్ని అలా చేస్తే ఒక 5 ఏళ్ళకో 4 ఏళ్ళకో అప్పుడు భూమి స్వచ్ఛం అవుతుంది. అప్పుడు అందులో పండించారనుకోండి మీరు, ఆ ఆహారంలో తప్పనిసరిగా డాక్టర్లు సైంటిస్టులు చెప్పిన ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయండి. లేకపోతే ఏమీ ఉండవు. ఇవాళ మనం తినేది ఉత్తి గడ్డనే నా అభిప్రాయం, అందులో ఏమి ఉంటలా. అటువంటి ఇవ్వాలి అంటే అన్ని ఏజ్ గ్రూపులు ప్రతి ఒక్కళ్ళు వాడవలసిన ఒక అద్భుతమైన క్యాప్సిల్ అండి ఇది. నేను మార్కెట్ కోసం నేనేదో అమ్మేసుకుని ఇందులో కోట్లు సంపాదిందామని చెప్పట్లా. మేము రోజుకి 5గురినే చూస్తాం.
ఎందుకు అంటే డబ్బులు సంపాదించుకోవచ్చు. అనేక మంది ఆర్ఎంపీ డాక్టర్ల వాళ్ళు నన్ను అడుగుతున్నారు, సార్ మా ఊరు రండి, 100 మందితో క్యాంప్ పెడతా, 200 మందిని మీ క్యాంపుకి పిలుస్తా అని అడుగుతున్నారు. లక్షలు వస్తాయి సార్ మీకు అని. నాకు ఏమీ వద్దు, నేను అంతమందికి మందులు ఇవ్వలేను. ఎందుకు అంటే మేము ముహూర్త ప్రకారం తీస్తాం, తిథి వారం నక్షత్రం చూసి మాత్రమే హెర్బ్ కలెక్ట్ చేస్తాం. అన్ని హెర్బ్స్ మేము తెచ్చి దాన్ని పౌడర్ చేసి 10 మందికి అమ్మలేము మేము. ప్రతి ఒక్కళ్ళు తినవలసిన క్యాప్సిల్ అనమాట ఇది. ఇది తినటం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, మడం నొప్పులు తగ్గుతాయి. ప్లస్ తిన్న ఆహారం ఒంటికి పడుతుంది, మినరల్ డెఫిషియన్సీ అనేది రాదు. మెనోపాజ్లో ఉన్న స్త్రీలకి ఒక అద్భుతమైన క్యాప్సిల్ అండి ఇది. మీరు ఒక్క నెల వాడి చూడండి, మీరే ఫోన్ చేసి చాలా గొప్పగా పనిచేసిందని చెప్తారు. ఏ మనిషికైతే మినరల్ డెఫిషియన్సీ ఉందో బాడీలో, ఆ మనిషికి ఆహారం తీసుకున్నా కూడా అది వంటబట్టగా, వాళ్ళకి కార్బ్స్ విపరీతంగా తగ్గిపోవడం వల్ల, సడన్గా కార్బ్స్ తగ్గిపోవడం వల్ల, అలాగే మినరల్ తగ్గిపోవడం వల్ల బ్రెయిన్కి వెళ్ళి ఆక్సిజన్ కూడా హెల్తీగా వెళ్ళదండి. అప్పుడు ఆలోచన కూడా తగ్గిపోతుంది మనిషికి. మీ పిల్లోడు ఆరోగ్యంగా ఎప్పుడైతే ఉన్నాడో, ఎప్పుడైతే బోన్స్ గట్టిగా ఉన్నాయో, ఎప్పుడైతే మజిల్స్కి మినరల్స్ అందినాయో, ఆటోమేటిక్గా బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది, చాలా చక్కగా చదువుతాడు. ఇన్ని రకాలైన ఉపయోగాలు మా యొక్క కాయ పోషక యోగా అనే క్యాప్సిల్లో ఉన్నాయండి. అర్థమైంది కదండి. ఇది అద్భుతమైన ప్రోడక్టు. కాబట్టి దీనిని మన ప్రేక్షకులు కొనుక్కుని వాడి చూడండి. వాడిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇచ్చి దీనిని 10 మందికి అందించి దీని యొక్క లాభాన్ని అందరూ పొంది, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. ఇది A to Z క్యాప్సిల్ అనుకోండి మీరు, అంత మంచి క్యాప్సిల్ అన్నమాట ఇది. ఓకేనండి, నమస్కారం.